ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క అత్యున్నతమైనటువంటి నామంలో నిజమైన స్వాతంత్రం అను ఈ మా టీవీ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ శుభములు పలుకుచున్నాను. దేవుని యొక్క వాక్యము మీ జీవితాలలో అద్భుతములను చేస్తుందని నేను నమ్ముచున్నాను. దేవుని యొక్క వాక్యము ద్వారా అనేకులు నిజమైన స్వాతంత్రమును అనుభవిస్తున్నారు అని మేము తెలుసుకుంటూ దేవుని యొక్క నామమును మహిమపరుస్తున్నాం. అనేకులు దేవుని యొక్క వాక్యము ద్వారా బలపడుతున్నారు. క్రీస్తునందు ప్రియులారా, మీకు ఒక విషయం తెలుసా? మన ఆత్మకు ఆహారం ఏమిటో తెలుసా? దేవుని యొక్క వాక్యం. దేవుని యొక్క వాక్యాన్ని ఎంతగా మనం భుజిస్తామో ఆత్మీయంగా అంతగా మనం బలపడతాం. చాలామంది నా దగ్గరకు వచ్చి అడుగుతూ ఉంటారు, పాస్టర్ గారు, నేను ఆత్మీయంగా బలపడేదానికి నా కొరకు ప్రార్థన చేయండి అంటారు. క్రీస్తునందు ప్రియులారా, ఆత్మీయంగా బలపడుట కొరకై దేవుని చేత ఏర్పాటు చేయబడిన ఆహారం ఏమిటో తెలుసా? దేవుని యొక్క వాక్యం. యేసుక్రీస్తు ప్రభు కూడా అన్నారు. ఆయన ఏమన్నారు తెలుసా? మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు అని వ్రాయబడింది. పేతురు కూడా వ్రాస్తూ అంటాడు, ఏమంటాడంటే, రక్షణ విషయమై మీరు ఎదుగునట్లు ఆ పాలను ఆసక్తితో అపేక్షించుడి అన్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని భుజించడం ద్వారానే మనం ఆత్మీయంగా మనం బలపడతాం. నిజమైన స్వాతంత్రమును ఈ యొక్క టీవీ కార్యక్రమము ద్వారా దేవుని యొక్క వాక్యము విరివిగా విస్తరించబడుతూ ఉండగా, దేవుని యొక్క వాక్యము విస్తారముగా ప్రకటించబడుతూ ఉండగా, ఆ వాక్యమును శ్రద్ధతో విన్నటువంటి వారందరూ ఆత్మీయంగా బలపడుచున్నాము అని అనేకులు మాకు సాక్ష్యములు తెలియజేస్తున్నారు. దేవుని నామమును నేను ఎంతగానో మహిమపరుస్తున్నాను. క్రీస్తునందు ప్రియులారా, నేను బలముగా ఎదుగుటకు కలిగినటువంటి కారణం ఏమిటో తెలుసా? దేవుని యొక్క వాక్యం. దేవుని వాక్యం యొక్క ప్రాముఖ్యతను ఒక వ్యక్తి ఎప్పుడైతే గ్రహిస్తాడో ఆ వ్యక్తి జీవితంలో ఎదుగుదల అన్నటువంటిది ప్రారంభమవుతుంది. హల్లెలూయా! నువ్వు నిజంగా ఎదగాలనుకుంటున్నావా? దేవుని వాక్యమును నువ్వు ప్రేమించాలని నేను నీకు మనవి చేస్తున్నాను. క్రీస్తునందు ప్రియులారా, గడిచిన అనేక వారములుగా ఒక విషయాన్ని పదే పదే మీకు తెలియజేస్తున్నాను. దేవుడు నా హృదయంలో ఉంచినటువంటి భారం ఏమిటో తెలుసా? మానవుని ఎడల ఆయన యొక్క ప్రణాళిక. దేవుడు చాలా బలవంతుడు. దేవుని యొక్క వాక్యములో ఆయన తన గురించి ఏమని వ్రాసుకున్నాడు తెలుసా? యెహోవానైన నేను మార్పు లేనివాడను. యేసుక్రీస్తు ప్రభు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు, ఉంటాడు. అవును, ఆమేన్ అన్నాడు. హల్లెలూయా! దేవుడు మనిషిని సృష్టించినటువంటి ఉద్దేశం ఎన్నటికీ కూడా మారలేదు అని గడిచినటువంటి వారంలో నేను ఆది కాండం నుంచి ప్రకటన వరకు నేను స్థిరపరిచాను. ఏదైనా ఒక సిద్ధాంతాన్ని మనం బోధించినప్పుడు, ఏదైనా ఒక సిద్ధాంతం మనం విన్నప్పుడు అది దేవుని యొక్క వాక్యంలో అనేక భాగాల ద్వారా స్థిరపరచబడాలి. కాబట్టి దేవుని యొక్క చిత్తం, మానవుని ఎడల దేవుని యొక్క చిత్తమును నేను అనేక వాక్యముల ద్వారా మీకు రుజువుపరిచాను. దేవుడు పరిశుద్ధాత్మను మన కొరకు అనుగ్రహించిన ఒక ముఖ్యమైన కారణం ఏమిటో తెలుసా? వాక్యము విషయంలో సర్వసత్యంలోనికి ఆయన మనల్ని నడిపించేవాడుగా ఉంటున్నాడు. క్రీస్తునందు ప్రియులారా, నేను మరలా ఒక విషయాన్ని మీకు గుర్తు చేయాలని నేను ఆశపడుతున్నాను. ఏమిటంటే, వాక్యమును పొరపాటుగా ఎప్పుడు అర్థం చేసుకోకూడదు. దేవుని యొక్క వాక్యం అంతా మనం అర్థం చేసుకోగలమా? అంతా అర్థం చేసుకోలేము. కానీ మనకు వచ్చినటువంటి వెలిగింపులో మన జీవితమునకు ఉపయోగపడే వాక్యముల విషయంలో మనం పొరపాటుగా అర్థం చేసుకుంటే మనం నష్టపోయేవారుగా ఉంటూ ఉన్నాం. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు మనిషిని ఎందుకు తయారు చేశాడు? దేవుని యొక్క వాక్యంలో మరి ఆది కాండము 1వ అధ్యాయము 28వ వచనంలో మనం చూసినట్లయితే, మరొకసారి చదువుదాం. మీ బైబిల్ గ్రంథాలన్నీ కూడా తెరవండి. దయచేసి ఈ మాటలను మీరు చూడాలని నేను ఆశపడుతూ ఉన్నాను. చూడండి, ఆది కాండము 1వ అధ్యాయము 28వ వచనం. దేవుడు వారిని ఆశీర్వదించెను. దేవుడు మనిషిని సృజించిన తరువాత దేవుడు మనిషిని ఆశీర్వదించాడు. ఎందుకు సృజించాడు? ఆశీర్వాదం కొరకై. ఎందుకు తయారు చేశాడు? ఆశీర్వాదం కొరకై. ఎందుకు తన యొక్క పోలిక చొప్పున ఆయన తయారు చేసుకున్నాడు?
ఆశీర్వాదాన్ని కలిగి ఉండాలని. ఆది కాండం నుంచి ప్రకటన వరకు ఇదే మాట మనకు కనిపిస్తూ ఉంటుంది. దేవుడు ఇదే మాటను ఆదాముతో ఏ మాట చెప్పాడో నోవాహుతో అదే చెప్పాడు. నోవాహుతో ఏం చెప్పాడో అబ్రాముతో అదే చెప్పాడు. అబ్రాముతో ఏం చెప్పాడో తర్వాత రాజులకు, ప్రవక్తలకు అవే విషయాలు చెప్పారు. క్రొత్త నిబంధనలకు వచ్చే లోపల ఆ సర్వాధికారి అయినటువంటి దేవుడు శరీరధారిగా ఈ భూమిపై నివసించి మీరు బహుగా ఫలించండి అన్నాడు. సువార్తల తర్వాత మనం చూస్తే పత్రికలలో మనం చూసినప్పుడు పౌలు గారు రాసినటువంటి పత్రికలలో కూడా దేవుని యొక్క వాక్యము ఫలిస్తున్నదని, సువార్త ఫలిస్తున్నదని, మన జీవితాలు ఫలించాలని పౌలు గారు కూడా వ్రాయడాన్ని మనం గమనించాం. ప్రకటన గ్రంథంలో కూడా భవిష్యత్తులో కూడా ఏం జరగబోతుంది, మనం ఏలబోతున్నామండి. ఆకాశమందు ఆయన ఎట్టివాడై ఉన్నాడో భూమిపైన మనం అట్టివారమై ఉన్నాం. యాజ్ హీ ఈజ్ ఇన్ హెవెన్ సో ఆర్ వీ ఆన్ ద ఫేస్ ఆఫ్ దిస్ ఎర్త్. దేవుడు తనలాగా మనం ఉండాలని ఆయన కోరుకున్నవాడుగా ఉంటూ ఉన్నాడు. సో కాబట్టి నీ విషయమైన దేవుని యొక్క చిత్తమును నువ్వు గ్రహించాలి. కొన్నిసార్లు ఒకసారి విన్నప్పుడు మనకు అర్థం కాదు. అందుకే ఈ యొక్క ప్రసంగములను మాటి మాటికి మీరు వినాలి, మాటి మాటికి మీరు చూడాలి, మాటి మాటికి వీటిని తలపోసుకోవాలి. కాబట్టి ఎప్పుడైతే మనము వాక్యాన్ని ధ్యానిస్తామో, మన విషయమైన దేవుని యొక్క చిత్తాన్ని ఎప్పుడైతే మనము ధ్యానిస్తామో, ధ్యానించడం అంటే ఏమిటో తెలుసా? పదే పదే ఆలోచించడం, పదే పదే ఒకే అంశం గురించి ఆలోచించడం. హల్లెలూయ. దేవుడు నిన్ను ఎందుకు తయారు చేశాడో తెలుసా? ఆశీర్వాదం కొరకై దేవుడు నిన్ను తయారు చేశాడు. నీవు ఆశీర్వదించబడితే ఆయన నామము మహిమపరచబడుతుంది. ప్రియులారా, ఈ యొక్క సంగతులను మాటి మాటికి నెమరు వేసుకోవాలి. ఎప్పుడైతే ఈ సంగతులన్నీ ఆత్మలోనికి వెళ్తాయో, మనసులో నుండి ఆత్మలోనికి వెళ్ళాలి. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యము ఆత్మలోనికి వెళ్ళి నాటబడుతుందో అప్పుడు ఆ వాక్యం పనిచేయడం ప్రారంభమవుతుంది. ఆ వాక్యం ఏ రీతిగా నాటబడుతుంది? వాక్యాన్ని పదే పదే వినడం ద్వారా ప్రత్యక్షత రావాలండి. వాక్యపు వెలిగింపు రావాలి. దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది, లేఖనములను అర్థము చేసుకున్నట్లుగా ఆయన వారి మనసులను తెరచి, పరిశుద్ధాత్ముడే మనకు ప్రత్యక్షతలు ఇస్తాడు. లేఖనమును గురించిన ప్రత్యక్షతలు ఇస్తాడు. ఎప్పుడు కూడా నేను చెబుతూ ఉంటాను, ప్రత్యక్షతలు క్షణాల్లో వస్తాయి. నువ్వు ఆశపడితే దేవుడు నీ మనోనేత్రములను ఆయన తెరవజేస్తాడు. కీర్తనకారుడు కూడా రాస్తాడు. ఏమని రాస్తాడు ఆయన? నీ ధర్మశాస్త్ర గ్రంథమందు ఆశ్చర్యకరమైన సంగతులను నేను చూచినట్లు నా కన్నులను తెరువుము అంటాడు. సో కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క చిత్తము నీ జీవితంలో ఏమై ఉన్నదో నువ్వు గ్రహించాలని నేను ఎంతగానో కోరుకుంటున్నాను. దేవుడు నీ జీవితంలో తన యొక్క చిత్తాన్ని నీకు తెలియజేయాలని ఎన్నో రీతులుగా ప్రయత్నం చేస్తున్నాడు. ఎప్పుడైతే నీ యొక్క మనసును దేవునికి అప్పగిస్తావో, ఎప్పుడైతే నీ జీవితాన్ని దేవునికి అప్పగిస్తావో, దేవుడు నిన్ను గురించిన తన చిత్తమును ఆయన బయలుపరిచే దేవుడుగా ఉంటూ ఉన్నాడు. ఒకవేళ మీరు అనుకోవచ్చు, మరి దేవుని యొక్క చిత్తము నేను ఆశీర్వదించబడడమే, దేవుని యొక్క చిత్తము నేను దీవించబడడమే, దేవుని యొక్క చిత్తము నేను ఏలడమే, దేవుని యొక్క చిత్తము నేను విస్తరించడమే, దేవుని యొక్క చిత్తము నేను ఫలించడమే, మరి ఎందుకు నా జీవితం ఇలా ఉంది అని మీరు అనుకుంటూ ఉండవచ్చు. సో దేవుని వైపుగా ఎటువంటి పొరపాటు లేదు. ఆయన మారే దేవుడు కాదండి. ఆయన మార్పు లేని దేవుడు. నీ ఎడల ఆయన ఆలోచనలు మారవు. దేవుని యొక్క వాక్యంలో ఒక భాగాన్ని మీకు చూపిస్తాను. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8వ వచనం. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. నీ ఎడల దేవుని యొక్క ప్రణాళికలు చాలా హెచ్చుగా ఉంటూ ఉన్నాయి. నీ ఎడల దేవుని యొక్క ప్రణాళికలు ఉన్నతమైనవిగా ఉంటూ ఉన్నాయి. నీ ఎడల దేవుని యొక్క ప్రణాళికలు చిన్నగా లేవండి. దావీదు రాజునకు ఒకరోజు ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనంలో ఒక పుస్తకాన్ని చూచాడు. ఆ పుస్తకంలో దేవుడు దావీదును గురించినటువంటి తలంపులన్నీ కూడా వ్రాసి పెట్టాడంట. ఆ వాక్య భాగాన్ని మీకు చదివి వినిపిస్తాను. 139వ కీర్తన 17వ వచనం. దేవా, నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది, వాటిని లెక్కించదని అనుకుంటున్నా అవి ఇసుక కంటేను లెక్కకు ఎక్కువై ఉన్నవి. హల్లెలూయా. దావీదు తన గురించినటువంటి దేవుని యొక్క తలంపులను తెలుసుకున్నాడు. ఎలా తెలుసుకున్నాడు? ముందు వచనం చూడండి.
16వ వచనం, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒకటైనా కాక మునుపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. ఇది జీవ గ్రంథం గురించి కాదు, ఇది ఇంకో గ్రంథం అన్నమాట. పరలోకంలో చాలా పుస్తకాలు ఉన్నాయి. దావీదు రాజు తనను గురించిన దేవుని యొక్క తలంపుల చేత నిండినటువంటి పుస్తకాన్ని చూచాడు. ఆ పుస్తకంలో దేవుని యొక్క తలంపులన్నీ చూస్తూ అన్నాడు, దేవా నీ తలంపులు ఎంత ఉన్నతంగా ఉన్నాయి. అసలు లెక్కించాలని ప్రయత్నం చేశాడు. ప్రియులారా, లెక్కించదని అనుకుంటున్నా అవి ఇసుక కంటెను లెక్కకు ఎక్కువై ఉన్నవి. చూసారా దేవుని యొక్క తలంపులు, చూసారా దేవుని యొక్క ప్రణాళికలు, చూసారా. దేవునిని అపార్థం చేసుకోవద్దు, దేవుని యొక్క ప్రణాళికను అపార్థం చేసుకోవద్దు, దేవునిని ప్రశ్నించవద్దు, దేవుని పైన సనగవద్దు, దేవుని గురించి విసుక్కోవద్దు. ఆయన ఎప్పుడు కూడా నీకు సహాయం చేయాలనే ఉన్నాడు. ఆయన ఎప్పుడు కూడా నిన్ను ఆదుకోవాలనే ఉన్నాడు. ఆయన ఎప్పుడు కూడా నిన్ను బలపరచాలనే కోరుకుంటున్నాడు. ఆయన ఎప్పుడు కూడా నిన్ను విడిపించాలని కోరుకుంటున్నాడు. ఆయన ఎప్పుడు కూడా నిన్ను వర్ధిల్ల చేయాలని కోరుకుంటున్నాడు. ఆయన వైపుగా ఎటువంటి పొరపాటు లేదు. ఒక దైవజనుడు ఒక మంచి మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? మనం ప్రార్థన చేసిన ప్రతిసారి, వ్యాధిగ్రస్తుల కొరకు ప్రార్థన చేసిన ప్రతిసారి స్వస్థత వస్తుందంట. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది కదా, నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనపడను. వారు రోగుల పైన చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థపరచబడతారు. అంటే అర్థం ఏమిటి? ఎప్పుడైతే నమ్మిన వారు విశ్వాసంతో రోగుల పైన చేతులు ఉంచినప్పుడు స్వస్థత వస్తుంది. ప్రతిసారి స్వస్థత వస్తుంది. అయితే దైవజనుడు ఏం చెప్పాడు తెలుసా? ప్రతిసారి ప్రజలు అంగీకరించలేరు, ప్రతిసారి ప్రజలు పొందుకోలేరు. కారణం విశ్వాసము లేక. దేవుని వైపుగా ఎటువంటి పొరపాటు లేదు. గాడ్ ఈజ్ ఆల్వేస్ విల్లింగ్. దేవుడు ఎప్పుడు కోరుకుంటూనే ఉన్నాడు. మరి మీరు అనుకోవచ్చు, పాస్టర్ గారు మీరు చెప్పేది చాలా బాగుందండి, నా గురించి దేవునికి మంచి ప్రణాళికలు ఉన్నాయా? నా గురించి దేవునికి మంచి ప్రణాళికలు ఉన్నాయా? అవునండి, మంచి ప్రణాళికలు ఉన్నాయి. అయితే మరి నా జీవితం ఈ రీతిగా ఎందుకు ఉంది అని నీలో ప్రశ్న తర్వాత ప్రశ్న నీలో ప్రారంభమవుతుండొచ్చు. నీ ప్రశ్నలకు జవాబు ఇవ్వాలని పరిశుద్ధాత్ముడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. అందుకే దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడిన ప్రకారం మీరు నా వాక్యమునందు నిలిచిన వారైతే మీరు సత్యాన్ని గ్రహిస్తారు, అప్పుడు సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేస్తుంది. హల్లెలూయా. ఈ వాక్యాన్ని, మా కార్యక్రమములను మీరు వీక్షించండి, క్రమముగా మీరు వినండి. మీరు నిజమైన స్వాతంత్రమును మీరు పొందుకుంటారు. దేవుని యొక్క చిత్తము మీ జీవితంలో నెరవేర్చబడుతుంది. నేను బోధించబోతున్నాను. ఏ రీతిగా దేవుని యొక్క చిత్తాన్ని నీ జీవితంలో నువ్వు నెరవేర్చుకోగలవు, దేవుని యొక్క సకల ఐశ్వర్యాన్ని నీ జీవితంలో నీవు ఏ రీతిగా నీవు అనుభవించగలవో నేను దేవుని యొక్క వాక్యాన్ని నీకు బోధించబోతున్నాను. పౌలు అన్నాడు కదా అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం 27వ వచనంలో, దేవుని సంకల్పం అంతయు కూడా ఏమీ దాచుకోకుండా నేను మీకు బోధించాను అంటున్నాడు. హల్లెలూయా. నాకు తెలిసినదంతా మీకు బోధించాలని నేను ఇష్టపడుతున్నాను. నా జీవితంలో నేను ఆత్మీయంగా, మానసికంగా, శారీరకంగా, కుటుంబ పరంగా, సామాజికంగా, ఆర్థికంగా ఏ రీతిగా నేను వర్ధిల్లాను, దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని ఏ రీతిగా నేను అనుభవించానో ఇవే అనుభవాన్ని నీవు కూడా కలిగి ఉండాలని నేను ఎంతగానో కోరుకుంటున్నాను. నా జీవితంలో పనిచేసిన దేవుని యొక్క వాక్యం, అనేకుల జీవితాల్లో పనిచేస్తున్న దేవుని యొక్క వాక్యం నీ జీవితంలో ఎందుకు పనిచేయదు? ఖచ్చితంగా పనిచేస్తుంది. అయితే ఒక కండిషన్ ఏమిటో తెలుసా? యెషయా గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనం, మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. మంచి జీవితాన్ని నువ్వు అనుభవించాలని నువ్వు కోరుకుంటున్నావా? అయితే దేవుడు నీ నుంచి రెండిటిని ఆశిస్తున్నాడు. ఒకటి సమ్మతించాలి. ఏంటి సమ్మతించడం అంటే? ఇష్టపడడం. సమ్మతి లేకుండా, ఏకీభవించకుండా ఇద్దరు కలిసి నడవలేరు కదా అని వాక్యంలో వ్రాయబడింది. దేవుని యొక్క చిత్తముతో నువ్వు ఏకీభవించాలి. సమ్మతించి నా మాట వినిన ఎడల ఫస్ట్ ఇష్టపడాలి. దేవుని యొక్క చిత్తం నా జీవితంలో జరగాలని ఇష్టపడాలి, నాకు ఆరోగ్యం కావాలని ఇష్టపడాలి, నాకు ఐశ్వర్యం కావాలని ఇష్టపడాలి, నేను దీవించబడాలని ఇష్టపడాలి, నేను ఆశీర్వదించబడాలని ఇష్టపడాలి. రెండవది, నీవు ఆశీర్వదించబడేదానికి నువ్వు ఇష్టపడితే దేవుడు నీకు మార్గాన్ని చూపిస్తాడు, దేవుడు నీకు మార్గమును తెరుస్తాడు, దేవుడు నీకు మార్గాన్ని తెలియజేస్తాడు.
మీరు సమ్మతించి మాట వినిన ఎడల భూమి యొక్క మంచి పదార్థములను అనుభవిస్తారు. ఏమిటి మంచి పదార్థములు అంటే? మంచి జీవితం అండి, మంచి ఆత్మీయ జీవితం అండి, మంచి మనసును కలిగి ఉండడం అండి, మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉండడం అండి, మంచి ఐశ్వర్యాన్ని కలిగి ఉండడం అండి, మంచి కుటుంబాన్ని కలిగి ఉండడం, సమాజంలో మంచి పేరును ఖ్యాతిని కలిగి ఉండడం. ప్రియులారా, దేవుని యొక్క రాజ్యంలో మంచి పేరును కలిగి ఉండడం. Hallelujah. If you are willing and obedient, then you will eat the fruit of the land. Do you want to have good life? Then be willing, be obedient. మొదటగా ఇష్టపడు, తర్వాత దేవుడు చెప్పిన మాటకు లోబడుట కొరకై నీ మనసును నువ్వు సిద్ధపరచుకోనమని నేను మీకు తెలియజేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభు రోగుల దగ్గరకు వచ్చినప్పుడు స్వస్థపడ కోరుచున్నావా అని అడిగాడు. వారి యొక్క విల్లింగ్నెస్ అడిగాడు. కాబట్టి నీవు ఇష్టపడాలండి. దేవుని యొక్క రాజ్యంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట నేను మరలా చెబుతూ ఉంటాను, ఎప్పుడు కూడా చెబుతుంటాను. ఏమిటో తెలుసా? దేవుడు ఆశకున్న ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. దేవుడు ఆశకున్న ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. ఆశ లేని వారి జోలికి ఆయన వెళ్ళడు. దేవుని యొక్క రాజ్యంలో డబ్బు ఏమిటో తెలుసా? ఆశ అండి, తపన అండి. దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది, దప్పికొన్న వారులారా నీళ్ళ యుద్ధకు రండి, రూకలు లేకున్నను కొనండి. పరలోక రాజ్యం నుండి నీవు ప్రతిదీ కూడా కొనుక్కోవాలి. దేంతో కొనుక్కోవాలి తెలుసా? ఆశతో కొనుక్కోవాలి, దాహంతో కొనుక్కోవాలి, తపనతో కొనుక్కోవాలి. డబ్బులతో కాదండి, దాహంతో కొనుక్కోవాలి. అందుకే ఇష్టపడడం చాలా ప్రాముఖ్యం, విల్లింగ్నెస్ చాలా ప్రాముఖ్యం, సమ్మతించడం చాలా ప్రాముఖ్యం. సో కాబట్టి దేవుని యొక్క చిత్తమును గురించిన జ్ఞానమును నీవు పొందుకోవాలి. దేవుని యొక్క వాక్యంలో ఒక భాగాన్ని మీకు చూపించాలని నేను ఇష్టపడుతున్నాను. యోహాను వ్రాసిన 3వ పత్రిక 2వ వచనం, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము. హల్లెలూయా. ఈ మాటను బాగా ధ్యానించండి. 20 సార్లు లేకపోతే 30 సార్లు ఈ భాగాన్ని బాగా మీరు చదవండి. ఇక్కడ ఏమంటున్నాడు యోహాను గారు? ఏమంటున్నాడు? నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము. నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు అంటే అన్ని విషయములలో వర్ధిల్లాలన్నటువంటిది దేవుని యొక్క చిత్తము. అయితే నీవు అన్ని విషయములలో ఎప్పుడు వర్ధిల్లుతావు? అది దేవుని యొక్క చిత్తమైనంత మాత్రాన నువ్వు వర్ధిల్లవండి. దేవుని యొక్క చిత్తమైనంత మాత్రాన నువ్వు వర్ధిల్లవు. దేవుని యొక్క చిత్తం అయినా కూడా అనేకులు వర్ధిల్లకుండా ఉన్నారు. కానీ దేవుని యొక్క చిత్తము ఎప్పుడు నీ జీవితంలో నిజ రూపం దాలుస్తుందంటే నీవు ఆత్మీయంగా వర్ధిల్లాలి. ఏమిటి ఆత్మీయంగా వర్ధిల్లడం అంటే? ఆత్మీయ జ్ఞానములో వర్ధిల్లాలి. నిన్ను గురించిన దేవుని యొక్క చిత్తమును గురించిన జ్ఞానములో నీవు వర్ధిల్లాలి. వాక్య జ్ఞానంలో ఎంత వర్ధిల్లుతావో నువ్వు అంతే వర్ధిల్లుతావు. వాక్య జ్ఞానానికి మించి నువ్వు వర్ధిల్లలేవు. You cannot prosper beyond your knowledge about God's word. దేవుని యొక్క వాక్య జ్ఞానమునకు మించి నువ్వు ఎదగలేవు. సో కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు? నువ్వెంతగా ఆత్మీయ జ్ఞానంలో ఎదుగుతావో అంతే నువ్వు ఎదుగుతావు, అంతగానే నువ్వు వర్ధిల్లుతావు. సో కాబట్టి జ్ఞానాన్ని సంపాదించడం చాలా ప్రాముఖ్యం. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 13వ వచనం, కావున నా ప్రజలు జ్ఞానము లేకయే చెరపట్టబడి పోవుచున్నారు, వారిలో ఘనులైన వారు నిరాహారులుగానున్నారు, సామాన్యులు దప్పి చేత జ్వర పీడితులగుదురు. ఈనాడు చాలామంది చెరసాలు ఎందుకున్నారు? జ్ఞానం లేకే. ప్రభు చెబుతున్నాడు, జ్ఞానం లేకయే చెరపట్టబడి పోవుచున్నారు, ఘనులైన వారు నిరాహారులుగా ఉన్నారు, పేదరికంలో ఉన్నారంట. సామాన్యులు దప్పి చేత జ్వర పీడిత, జ్వరము రోగాల బారిన పడి ఉన్నారు. ఈనాడు రోగాలకు ముఖ్యమైన కారణం ఏమిటో తెలుసా? జ్ఞానము లేకయే. ఈనాడు పాపము బంధకాలకు కారణం ఏమిటో తెలుసా? జ్ఞానము లేకయే. ఈనాడు దరిద్రతలో ఒక వ్యక్తి జీవించేదానికి కారణం ఏమిటో తెలుసా? జ్ఞానము లేకయే. ఒక వ్యక్తి ఈనాడు పడిపోయిన స్థితిలో ఉండుటకు కారణం ఏమిటో తెలుసా? జ్ఞానము లేకయే. ఫలహీనుడుగా ఈనాడు ఒక వ్యక్తి ఎందుకు జీవిస్తున్నాడు తెలుసా? జ్ఞానము లేకయే. అదే ప్రభు ఇక్కడ అంటున్నాడు, అయ్యో నా ప్రజలు జ్ఞానము లేకయే నశించి పోచున్నారు. మరొక భాగాన్ని మీకు చూపిస్తాను. హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం, నా జనులు జ్ఞానము లేని వారే నశించుచున్నారు, నాశనమైపోతున్నారండి. ఈనాడు దేవుని పిల్లలు, మారు మనసు పొందినటువంటి వారు, నీటి బాప్తిస్మం పొందినటువంటి వారు, పరిశుద్ధాత్మ బాప్తిస్మము పొంది భాషలతో మాట్లాడుతున్నటువంటి వారు కూడా నశించిపోతున్నారు చాలామంది. కారణం ఏమిటో తెలుసా? జ్ఞానము లేకయే. నా జనులు జ్ఞానము లేకయే నశించి పోచున్నారు. సో ఏ జ్ఞానం అండి?
ఈనాడు మనం పత్రికలు మనం చూసినప్పుడు దేవుని యొక్క వాక్యంలో ఒక భాగాన్ని మీకు చూపిస్తాను. ఏ జ్ఞానంలో మనం వర్ధిల్లాలండి, ఏ జ్ఞానంలో మనం అత్యధికంగా వర్ధిల్లాలో తెలుసా? పౌలు గారు రాస్తూ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం, పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము. జ్ఞానులు అని పిలువబడే వారి మధ్య వారికి పౌలు గారు ఏం బోధిస్తున్నాడంట? జ్ఞానాన్ని బోధిస్తున్నాడంట. ఏమిటి జ్ఞానము? 2వ అధ్యాయం 2వ వచనం, నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య ఎరుగకుందునని నిశ్చయించుకుంటేనే. 1వ అధ్యాయము 18వ వచనం చూసినప్పుడు, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనముగాని రక్షింపబడుచున్న మనకు దేవుని యొక్క శక్తి. ఇందు విషయమై జ్ఞానుల జ్ఞానమును నాశనం చేతును, వివేకుల వివేకమును శూన్యపరతును అని వ్రాయబడి ఉన్నది. ఏ జ్ఞానంలో నువ్వు వర్ధిల్లాలో తెలుసా? సిలువను గూర్చిన జ్ఞానంలో నువ్వు వర్ధిల్లాలి. సిలువను గూర్చిన వార్త విషయంలో నువ్వు వర్ధిల్లాలి. హల్లెలూయా ప్రియులారా, ఒక వ్యక్తి యొక్క క్రైస్తవ జీవితం ఎక్కడ ప్రారంభమవుతుందో తెలుసా? క్రైస్తవ కుటుంబంలో పుట్టినప్పుడు కాదు, సిలువ దగ్గర ప్రారంభమవుతుంది, రక్తము దగ్గర ప్రారంభమవుతుంది, సిలువ బలియాగము దగ్గర ప్రారంభమవుతుంది. అందుకే ఏమంటున్నాడు? సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనం. ఎవరు నశిస్తున్నారని హోషేయలో వ్రాస్తున్నాడు దేవుడు. నా జనులు జ్ఞానములేకే నశించుచున్నారు. ఈనాడు అనేకులు చెరపట్టబడి ఉన్నారు, ఈనాడు అనేకులు మూలుగుతూ ఉన్నారు, ఈనాడు అనేకులు చింతిస్తూ ఉన్నారు, ఈనాడు అనేకులు కృంగిపోయిన స్థితిలో ఉన్నారు. మానసిక రోగముల చేత ఈనాడు అనేకులు బంధించబడి ఉన్నారు. కారణం ఏమిటో తెలుసా? జ్ఞానములేకే. ఏ జ్ఞానము? సిలువ దగ్గర ఏమి జరిగిందో అది తెలియకపోవడమే. సిలువను గూర్చినటువంటి వార్త నశించుచున్న వారికి వెరితనముగాని రక్షించబడుచున్న మనకు దేవుని యొక్క శక్తి ఉన్నది. క్రీస్తునందు ప్రియులారా, సిలువ దగ్గరికి రండి, సిలువ దగ్గర కూర్చోనండి, సిలువను గురించి ధ్యానించండి, సిలువను గురించి వినండి. మీకు ఏమొస్తుందో తెలుసా? జ్ఞానం వస్తుంది. సిలువ గురించిన ప్రత్యక్షత నీకు ఎంత వస్తే నువ్వు అంతగా నువ్వు వర్ధిల్లుతావు. సిలువ రాకముందు సిలువను గురించే ప్రకటించబడింది, సిలువ వచ్చిన తర్వాత కూడా సిలువ గురించే ప్రకటించబడుతూ ఉన్నది. నీ వర్ధిల్లుటకు ఆధారము సిలువ, నీ దీవెనకు ఆధారము సిలువ, నీ ఆశీర్వాదమునకు ఆధారం ఏమిటో తెలుసా? సిలువ, సిలువ, సిలువ. సిలువ పైన యేసయ్య చేసిన బలియాగమే నిన్ను ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనంలో మరలా ఉంచుతా ఉంది. సో కాబట్టి సిలువను గురించి వినండి, సిలువను గురించి ధ్యానించండి, జ్ఞానాన్ని పొందుకొనండి. సిలువ దగ్గరే నీ విడుదల ప్రారంభమై నీ విడుదల పరిపూర్ణమవుతుంది. నిజమైన స్వాతంత్రం ఎక్కడుందో తెలుసా? సిలువను గూర్చినటువంటి దేవుని యొక్క వాక్యములో వ్రాయబడింది. యేసుక్రీస్తు ప్రభు సిలువ కార్యమును గురించి తాను వ్రాయించిన వాక్యము ద్వారా మిమ్ములను నిజమైన స్వాతంత్రంలోనికి నడిపించును గాక. ఆమేన్. అభిషేకించబడినటువంటి దేవుని యొక్క వాక్యాన్ని మీరు విని మీరు దీవించబడ్డారని నేను నమ్ముచు దేవుని యొక్క నామమును నేను మహిమపరుస్తున్నాను. క్రీస్తునందు ప్రియులైనటువంటి వారులారా, కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీతో పంచుకోవాలని నేను ఇష్టపడుతున్నాను. మొట్టమొదటగా ఈ యొక్క నిజమైన స్వాతంత్రమును కార్యక్రమమును అనేకులకు మీరు పరిచయం చేయాలని నేను మనవి చేస్తున్నాను. దేవుడు తన వాక్యం ద్వారా అనేకులను నిజమైన స్వాతంత్రంలోనికి ఆయన నడిపిస్తున్నాడు. తరువాత దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడి ఉంది ఏమిటంటే, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవిస్తాడు. సో నీతిమంతుడు ఎవరు? యేసు ప్రభు యొక్క రక్తము చేత కడుగబడినటువంటి వాడు, యేసు ప్రభు రక్తము చేత కొనబడినటువంటి వ్యక్తి. సో ఆ నీతిమంతుడు జీవించవలసిన విధానం ఏమిటో తెలుసా? విశ్వాసం మూలంగా జీవించాలి. అంటే దేవుని యొక్క వాక్యము పైన ఉన్నటువంటి విశ్వాసము ద్వారా జీవించాలి. ముఖ్యంగా మనము నేర్చుకోవలసిన విషయం ఏంటో తెలుసా? విశ్వాసమును మనం నేర్చుకోవాలి. సో విశ్వాసం ఎలా వస్తుంది? వాక్యంలో వ్రాయబడింది, వినుట వలన విశ్వాసము కలుగును అని వ్రాయబడింది. సో కాబట్టి క్రీస్తునందు ప్రియులారా, అనేక ప్రసంగాలు, కొన్ని వందల ప్రసంగాలు నేను విశ్వాసం గురించి చేశాను. ఇవన్నీ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. తర్వాత వాటిని వినాలని నేను మనవి చేస్తున్నాను. చాలామందికి ప్రసంగాలు, విశ్వాసం గురించినటువంటి ప్రసంగాలు వినే అలవాటు లేదు. అభిషేకించబడినటువంటి దేవుని యొక్క వాక్యాన్ని వినడము అది చాలా మంచి అలవాటు. సో కాబట్టి ప్రతిరోజు కనీసం ఒక వర్తమానైనా వినండి. సో మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, దేవుడు నన్ను అభిషేకించి నా చేత కొన్ని ప్రాముఖ్యమైనటువంటి పుస్తకమును ఆయన వ్రాయించారు. వాటిలో మొదటిది, నీ భవిష్యత్తును నిర్మించుకో.
వినేదానికి ఆశ్చర్యంగా ఉంటుంది. అవునండి, నీ భవిష్యత్తు దేవుని చేతిలో లేదు, నీ భవిష్యత్తు నీ చేతిలో ఉంది. దేవుడు అన్నాడు, ఇదిగో ఆశీర్వాదమును శాపమును నీ ఎదుట ఉంచి ఉన్నాను, నీకు ఏది కావాలో కోరుకో అంటూ ఉన్నాడు. పుస్తకాన్ని ప్రతి ఒక్కరు కూడా మీరు చదవండి. ప్రతిరోజు చదువుతూ ఉండడం వలన మీ జీవితాల్లో మీరు అద్భుతములను మీరు అనుభవించగలరు అని నేను తెలియజేస్తున్నాను. సో మరొక పుస్తకాన్ని 1000 స్తుతులు అన్నటువంటి పుస్తకాన్ని, ప్రతి స్తుతిని కూడా దేవుడు చెప్పి ఆయన వ్రాయించాడు. ఈ 1000 స్తుతులు చేయడం ద్వారా లెక్కలేనన్ని సాక్ష్యాలు, ఆత్మీయ అద్భుతాలు, మానసికమైన అద్భుతాలు, శారీరకపరమైన అద్భుతాలు, స్వస్థతాపరమైన అద్భుతాలు, ఆర్థికపరమైన అద్భుతాలు, అసలు దేవుని ముఖాముఖిగా చూసిన వారు చాలామంది ఉన్నారు స్తుతులు చేస్తుండగా. తర్వాత క్రైస్తవ సమాజంలో అత్యంత వివాదాస్పదమైన, నిర్లక్ష్యము చేయబడినటువంటి క్రైస్తవ అనుభవము పరిశుద్ధాత్మ బాప్తిస్మం. దేవుడు నన్ను ప్రేరేపించి ఈ అంశం గురించి బహు స్పష్టంగా ఆయన వ్రాయించాడు. తెలుగులో నాకు తెలిసినంత వరకు పరిశుద్ధాత్మ బాప్తిస్మం గురించి కంప్లీట్ గైడ్ ఇంతవరకు నేనైతే చూడలేదు. సో అయితే ఈ పుస్తకాన్ని మీరు చదవాలని నేను ఎంతగానో కోరుకుంటున్నాను. ఈ పుస్తకాన్ని చదువుతున్నప్పుడే అనేకులు పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడి భాషల్లో మాట్లాడుతూ మరి ఉజ్జీవాన్ని వారు అనుభవిస్తున్నారు. దేవుని నిజంగా నువ్వు అనుభవించాలనుకుంటున్నావా? దేవుని యొక్క అద్భుతాలను నీ జీవితంలో నువ్వు చూడాలనుకుంటున్నావా? బలమైన సేవ నువ్వు చేయాలని నువ్వు అనుకుంటున్నావా? అయితే పరిశుద్ధాత్మ బాప్తిసం పుస్తకాన్ని మీరు చదివి అనేకులకు పరిచయం చేయాలని నేను మనవి చేస్తున్నాను. ప్రభువు ఒక ప్రశ్న మిమ్మల్ని వేయమన్నాడు. ఆర్ యూ సాటిస్ఫైడ్ విత్ యువర్ లైఫ్? నీ జీవితం నీకు సంతృప్తికరంగా ఉన్నదా? లేకుంటే ఈ పుస్తకాన్ని ఖచ్చితంగా చదవాలి. నీ జీవితంలో చాలా సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయో అర్థం కాని స్థితిలో ఉన్నావా? అయితే నువ్వు ఖచ్చితంగా ఈ పుస్తకాన్ని చదువు. నీ జీవితం అద్భుతంగా మార్చబడగలదు, నీ జీవితము నీకు తృప్తికరంగా మార్చబడగలదు అని దేవుడు ఈ పుస్తకం ద్వారా నీకు తెలియజేస్తున్నాడు. సో మరి ఒక పుస్తకం, ఈ తరములోనే గొప్ప దైవజనుడు, కొన్ని లక్షల మంది విశ్వాసుల జీవితాలను ప్రభావితం చేసినటువంటి దైవజనుడు రెవరెండ్ కెన్నెత్ ఈ హేగెన్ గారు వారు రాసినటువంటి రిడీమ్డ్ అన్నటువంటి ఇంగ్లీష్ పుస్తకాన్ని నేను తెలుగులోనికి తర్జుమా చేశాను. చిన్న బుక్లెట్, అనేకుల జీవితాలను ప్రభావితం చేసినటువంటి ఆ చిన్న పుస్తకాన్ని మీరు కూడా పొందుకోవాలని మనవి చేస్తున్నాను. సో ఈ పుస్తకాలన్నీ కూడా చదవండి. చాలామందికి పుస్తకాలు చదివే అలవాటు లేదు. ఈ మంచి అలవాటును మీరు అలవర్చుకోవాలని నేను కోరుచున్నాను. సో పుస్తకాలు చదవండి, మీ జీవితాలు పూర్తిగా మార్చబడతాయని నేను తెలియజేస్తున్నాను. ఈ ప్రోగ్రాం మీకు దీవెనకరంగా ఉన్నదని నమ్ముతున్నాము. మా అడ్రస్ ఆర్డీజే మినిస్ట్రీస్, కల్వరీ ఫెయిత్ చర్చ్, కృష్ణాపురం 0 రోడ్, తాడిపత్రి, అనంతపూర్ డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్ 9440040031. అనదర్ నంబర్ 9440040041. థ్యాంక్ యూ వెరీ మచ్ for watching our program. అనంతపురం నగర ప్రజలకు శుభవార్త. స్వచ్ఛమైన కల్తీ లేని వాక్యమును మీరు వినాలనుకుంటున్నారా? ఆత్మీయంగా పడిపోయిన స్థితిలో మీరు ఉన్నారా? ఎన్ని ప్రయత్నములు చేసినా కూడా మీ వ్యాధులు నయం కావడం లేదా? అప్పుల ఊబిలో చిక్కుకొని ఉన్నారా? భయము చేత, దురాత్మల చేత, చేతబడి శక్తుల చేత పీడింపబడుచున్నారా? ఆత్మీయంగా బలపడి బలమైన సేవ చేయాలని ఆశ కలిగి ఉన్నారా? శక్తివంతమైన స్తుతి ఆరాధన లేకుండా జీవిస్తున్నారా? అయితే మీ కొరకే దేవుని చేత పిలువబడి, దేవుని చేత అభిషేకించబడి, దేవుని చేత పంపబడిన దైవజనులు, టీవీ ప్రసంగికులు రెవరెండ్ డాక్టర్ డానియల్ ఆర్ జయంత్ గారు అనంతపురం నగరంలో ప్రతి ఆదివారం సాయంత్రం 6 గంటలకు ఆరాధనను ప్రారంభించారు. గనుక ఈ ఆరాధనలో పాల్గొని యేసు ప్రభు ద్వారా అత్యధికమైన దీవెనలు పొందుకొనండి. స్థలము సిద్ధార్థ ఫంక్షన్ హాల్, పోలీస్ కాంప్లెక్స్, ఆర్ట్స్ కాలేజ్ ఎదురుగా, అనంతపురం. మా ఫోన్ నంబర్స్ 9440040031 మరియు నంబర్ 9440040041.